వార్తగా మనం చూడొచ్చు. మరి ఎందుకంటే అందులో ఉన్న A1 to A8 అక్యూజ్డ్ 8 మెంబర్స్ ఉన్నారు. మొత్తము ఒకరు మారుతిరావు గారు 2020లో చనిపోయాడు. మరి A2కి లైఫ్ మరణశిక్ష విధించడం అనేది జరిగింది. చాలా హర్షిస్తున్నాం ఈ రోజు. నిజంగానే ఒక మహిళ న్యాయమూర్తి ద్వారా ఒక మహిళకు న్యాయం జరిగిందని ఒక అడ్వకేట్ గా నేను చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా అందరికీ పడింది. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇంప్రీజ్మెంట్ ఫర్ లైఫ్. మరి వాళ్ళకు మిగిలిన వాళ్ళకు 3, 4, 5, 6, 7 మెంబర్స్ కి పడింది. మరి ఈ తీర్పుని ఒక మహిళా న్యాయమూర్తి వెలువరించడం అనేది చాలా చాలా హర్షించదగ్గ అంశంగా భావిస్తున్నాం. ఈ రోజు చాలా శుభదినంగా భావిస్తున్నాం. ఎందుకంటే సొసైటీలో భయము భక్తి లేకుండా పోయింది. ఒక మనిషి ప్రాణాన్ని తీయడం ఈజీ అయిపోయింది. దట్ అందులో ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డను చంపడం అనేది ఈజీ అయిపోయింది. మరి ఈ తీర్పుతోటన్న సొసైటీకి ఒక మంచి గుడ్ మెసేజ్ వెళ్ళాలి. మరి ఇలాంటి ఒక క్యాస్టిజం మీద ఒక మూర్ఖులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకు తగిన శిక్ష ఈ రోజు పడిందని నేను భావిస్తున్నాను.